చేయాలని వాళ్ళు? They are thinking that broken cisterns, the broken cisterns can hold water. బాణలు పగిలిపోయిన బాణంలో నీళ్లు వస్తూ ఉంటాయా? Or vessel which has hole doesn't hold water. చిల్లుండే ఏదైనా గిన్నెలో కనుక నీళ్లు వస్తే అందులో నీళ్లు నిలుస్తాయా? They have filled it up like that and they are thinking that is the waters. That is the living water. ప్రజలు ఏమనుకుంటున్నారంటే అలా పగిలిపోయిన గిన్నెలో నీళ్లు పోసుకుంటూ అబ్బా బాగా నిండింది అని అనుకుంటున్నారు. That's how we are when we do not obey. మనం దేవుణ్ణి అనుసరించకపోతే, లోబడి ఉండకపోతే ఇట్లా ఉంటుంది మన బతుకు కూడా. Our heart is so desperately wicked. We enjoy when we do not obey Him. మన హృదయం ఎంత మోసకరము అంటే పాపాన్ని ఆశించి దాంట్లోనే మనం ఎంజాయ్ చేసుకుంటూ మనం దేవుడిని మర్చిపోతాం. But we think we have great faith. కానీ మనం ఏమనుకుంటాము అంటే మనకు చాలా విశ్వాసం ఉంది అని అనుకుంటాం. We think that we are doing good. మనం ఏమనుకుంటాము అంటే మంచి చేస్తున్నాము అనుకుంటాం. Just like this people. ఈ విధంగా ఇక్కడ ప్రజలు ఏ విధంగా అయితే పగిలిపోయిన ప్రజల్లో నీళ్లు పోసుకుంటున్నారో అలాగే ఆలోచిస్తాం. And they think that it is living waters. వాళ్ళు ఏమనుకుంటారు అంటే అవి జీవజలములు అనుకుంటారు. Who is the living waters here? ఎవరండి ఇక్కడ జీవజలములు? The living God. He says, I am the living waters. They have forsaken me. ఇక్కడ నా జనులు జీవజలములు నా దగ్గర ఉన్నాయి, నన్ను వాళ్ళు మర్చిపోయారు, కానీ నీళ్లు పోసుకుని పగిలిపోయిన తొట్లలో నేను ఉన్నాను అనుకుంటున్నారు అంటాడు. Because we are like God. మనము అలాంటి వారు కాబట్టి God in Deuteronomy 5:29 says, దేవుడు 5వ అధ్యాయం 29వ వచనం ద్వితీయోపదేశ కాండలో అంటున్నాడు, oh that they would have such a heart that they would obey. వారు నన్ను అనుసరించులాగా వారి హృదయం ఉంటే ఎంత బాగుండేది. So that it might go well with them. వారి జీవితంలో వారికి క్షేమము కలుగులాగున ఆ విధంగా కలిగి ఉండాలి. And with their children. వారి పిల్లలకు, వారి సంతానానికి కూడా అలాంటి క్షేమం కలగాలి. Do we really desire? మనము నిజంగా అలాంటి క్షేమాన్ని కోరుకుంటున్నామా? Do we really desire? నిజంగా కోరుకుంటున్నామంటారా? లోబడుతున్నామా? అది ఒకటే మార్గం అండి. లోబడటం మాత్రమే ఒకటే ఒక మార్గం. Obedience to God. దేవునికి లోబడి ఉండటం. What is love? ప్రేమ అంటే What is loving Jesus? దేవుని యేసు ప్రభువుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? It means, as He says, obeying Him. యోహాను సువార్తలో ఆయన చెప్పినట్లుగా నన్ను ప్రేమించిన వాడు నా మాటలకు విధేయుడు. ఆయనకు లోబడి ఉండటం. Nothing else. దాని నుంచి ఏమీ లేదు. How should we obey Him? ఆయనను మనం ఏ విధంగా అనుసరించాలి, లేకపోతే లోబడి ఉండాలంటారు ఆయనకు? What is it to obey? లోబడటం అంటే అర్థం ఏంటి? Obey is to do what God asks you to do. లోబడి ఉండటం అంటే ఆయన ఏదైతే చేయమని చెప్పాడో అది చేయాలి. Where do you know what is God asking you to do? మీకు ఎలా తెలుసు? ఎక్కడి నుంచి తెలుసుకుంటారు ఆయన ఏమడుగుతున్నాడు మిమ్మల్ని చేయమని? You should read your Bible. అది మీ బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. You should read your Bible. మీ బైబిల్ చదివితే అర్థమవుతుంది. Do you read your Bible and know what God is asking you to do? మీరు నిజంగా బైబిల్ చదివి దేవుడు మీ జీవితాల నుంచి ఏం కోరుకుంటున్నాడో మీరు తెలుసుకుంటున్నారా? Do you start there every day? అక్కడ మీ జీవితాన్ని ప్రతిరోజు మొదలు పెడుతున్నారా? Or do you start with Facebook? లేకపోతే ఫేస్బుక్ తో మొదలు పెట్టారా? Facebook is not the voice of God. సహోదరుడా సహోదరి, ఫేస్బుక్ దేవుని యొక్క స్వరం కాదు. Or WhatsApp. లేకపోతే వాట్సాప్ అసలు కాదు. That's not the voice of God. అది దేవుని యొక్క స్వరం కానే కాదు. Where are you starting? ఎక్కడి నుంచి నీ దినాన్ని మొదలు పెడుతున్నావు? You start with the word of God. నీ దినాన్ని దేవుని యొక్క వచనంతో మొదలు పెట్టాలి. God speaks there. అక్కడ నుంచి దేవుడు మాట్లాడతాడు. There you would know what He wants you to do. అక్కడ దేవుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెబుతాడు. Without even knowing what He wants you to do. నీకు ఏం చేయాలో నీకు తెలియకపోయినప్పటికీ హృదయంలో నువ్వు ఏ విధంగా ఆయన మాట నువ్వు మరి లోబడతావు? Because loving Him means obeying. అంటే ఆయన ప్రేమించడం అంటే ఆయన లోబడి ఉండటమే, ఆయన చెప్పింది చేయడమే. I'm not saying Jesus is saying this. నేను చెప్పడం లేదు, యేసు ప్రభువు చెప్తున్నాడు ఈ మాట. So if you don't want to believe that, కనుక ఒకవేళ నువ్వు ఈ మాటను కనుక నువ్వు నమ్మాలి అనుకోకుండా ఉంటే that's up to you. అది నీ ఇష్టం. నువ్వు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. You have to answer Jesus. కానీ ప్రభువు ఎదుట ఒక రోజు నువ్వు సమాధానం చెప్పాలి. You love Him?
నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? మరి ఆయన లోబడి ఉంటా? Or would you be like the nation of Israel, లేకపోతే ఇశ్రాయేలు జనాంగంలాగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? who forsook the fountain of living waters మరి ఈ జీవజలములకు అధిపతి అయినటువంటి దేవుడు మర్చిపోయి and filled waters in broken cisterns? పగిలిపోయిన తొట్లలో నీళ్లు పోసుకుంటున్నారు. Do you seek your own good? నీ సొంత క్షేమాన్న కనీసం నువ్వు వెతుకుతున్నావా? Then you should obey. ఒకవేళ అలా వెతుకుతూ ఉంటే ప్రభువును అనుసరించగలవు. In obeying, you will find your own good. విధేయతలో నీ క్షేమాన్ని నువ్వు కోరుకుంటావు, నీ క్షేమాన్ని నువ్వు పొందుకుంటావు. What does the scripture say? దేవుని వాక్యం ఏం చెప్తోంది? In fact, salvation is not dependent on the emotion. చూడండి, మన రక్షణ అన్నది మన భావనల పైన ఆధారపడి ఉంది. One day you feel close to God. ఒకరోజు దేవునికి దగ్గరగా నిన్ను నువ్వు కనుక్కుంటావు. Your emotions feel that way. ఆ విధంగా నీ భావనలు నీకు చెప్తాయి, అప్పుడు చాలా దగ్గరగా ఉన్నావు దేవునికి అని. Another day you may feel, you are somewhere in a desert. ఇంకొక రోజు నీకు అనిపిస్తుంది నీ భావనలో నువ్వు ఎక్కడో పోయి అరణ్యంలో పడున్నావు. That God is nowhere close to you. దేవుడు నీకు దగ్గరగా లేనేలేడు, దేవుడిని మర్చిపోయాడు. It doesn't depend on that. కానీ అలాంటి భావనలపై నీ రక్షణ ఆధారపడలేదు. It depends on what Jesus did. అది యేసు ప్రభు ఏం చేశాడో దానిపైన ఆధారపడుతుంది. And your emotions actually, if it has to be true, it depends on your obedience. నీ భావనలు నిజానికి నిజమైనవి అయితే నీ విధేయత పైన ఆధారపడి ఉంటాయి. Otherwise, your emotions are deceiving you. లేకపోతే నీ భావనలన్నీ కూడా నిన్ను మోసపరిచే భావనలే. It is deceiving you, telling you peace, peace when there is no peace with God. నీ భావనలన్నీ కూడా శాంతికరం, సమాధానం అని చెప్తాయి, కానీ నీకు దేవుడికి సమాధానం లేనప్పుడు కూడా చెప్పే అవకాశం ఉంది. How should we love God? దేవుడిని ఎలా ప్రేమించాలి? I'll just give you a few, pointers. కొన్ని బిందువులాగా నేను మీకు సూచనల ప్రాయంగా చెప్తాను. You should obey God in everything, whatever He says in the Bible. దేవుడు చెప్పిన ప్రతి మాటను, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటను ఆయన వేటికైతే అనుసరించమని చెప్పాడో, చూపించమని చెప్పాడో అన్నిటిలోనూ విధేయత చూపించాలి. In the situations that you are in, మీరున్నటువంటి ప్రతి సందర్భంలోనూ చూపించాలి విధేయత. you should apply the Bible and obey. దేవుని యొక్క వాక్యాన్ని మీ జీవితంలో అన్వయించుకోవాలి, మీరు లోబడి ఉండాలి. I'll just point a few things. కానీ నేను కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ ప్రతిపాదిస్తాను. The scripture, I spoke about these things many times. ఎన్నోసార్లు ఈ మాటలు చెప్పాను, But I would like to repeat myself. కానీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. Because this is also the heartbeat of God. ఎందుకు అంటే ఇది దేవుని హృదయ ఘోష కాబట్టి. It starts with the family. అది మొట్టమొదటిగా మన కుటుంబంతో మొదలవుతుంది. It doesn't start with an individual. ఎప్పటికీ కూడా ఒక వ్యక్తితో అది మొదలవుతుంది. When God started making something, He made a family. దేవుడు చేయటం మొదలుపెట్టినప్పుడు, తయారు చేయటం ఆయన మొట్టమొదటిగా కుటుంబాలుగానే మనం చేశాడు. And that God says, love your wife. ఆ ప్రభు ఏమంటాడు అంటే నీ భార్యను ప్రేమించమంటాడు. ఎలా ప్రేమించాలంటాడు? If you truly love Jesus, you will obey this. యేసు ప్రభువును నిజంగా నువ్వు ప్రేమిస్తే ఆయన చెప్పిన ఈ మాట తప్పకుండా ఈ మాట లోబడి ఉంటావు. How should we love? ఎలా ప్రేమించాలి మనం? Ephesians 5:25. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనం. Love as Jesus loved the church and gave Himself up for it. ఎలా ప్రేమించాలి అంటే యేసు ప్రభువు సంఘాన్ని ప్రేమించి ఆ సంఘం కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. చూసారా? అలా ప్రేమించాలి. Do you understand the height and the depth of it? దాని యొక్క ఎత్తును, పొడవును, లోతును అర్థం చేసుకుంటున్నారా ఈ మాటలు? What does it mean to give Himself up for the church? క్రీస్తు ఏ విధంగా తాను మరి సమర్పించుకున్నాడు అంటారు సంఘం కొరకు? He struggled, He worked, He bled, and He died. ఆయన కష్టపడ్డాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన చనిపోయాడు కూడా. Will you do that for your wife? అది నీ భార్య కోసం నువ్వు చేయగలుగుతావా? Did you do it when the church was all rosy and nice? సంఘం బాగా మంచిగా ఉన్నప్పుడు, ఆయన విధేయతగా ఉన్నప్పుడు చేశాడా యేసు ప్రభు ఈ పని? What does the scripture say? దేవుని వాక్యం ఏం చెప్తుంది? In Romans 5:8 it says, "But God shows His love for us in this, while we were sinners, Christ died." రోమిలకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుంది అంటే మనం ఇకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. See, when does a person need someone? When does a person need help? ఎప్పుడు ఒక వ్యక్తికి ఒక సహాయం అనేది అవసరం ఉంటుందంటారు? When that person is in actual need. ఎప్పుడైతే ఆ వ్యక్తికి అవసరతలు ఉంటాయో ఆ సమయంలోనే సహాయం కోరుకుంటాడు. So a sinner, just like a sinner needs a savior. ఒక పాపికి ఏ విధంగా అయితే రక్షకుడు అవసరం. So as a married person, what I'm understanding is, when my wife is actually throwing tantrums and is not so good to me, that's when I need to be mine. అప్పుడే నా భార్య నా పైన విసుక్కుంటూ ఉన్నా, మరి నన్ను మాటికి చిరాకుగా మాట్లాడుతున్నా, ఆ సమయంలోనే నాకు ప్రేమ అవసరం. Not when she is cooking nice meal. That naturally comes. That is human. అది నా కోసం బాగా మంచిగా ఉంటా ఉంది, బాగా చూసుకుంటా ఉంది, అప్పుడు నేను ప్రేమిస్తాను అంటే అది అందరూ చేసేదే. అది మామూలుగా మనం మనుషులంగా ఉన్నాం కాబట్టి ఆ విధంగానే స్పందిస్తాం. Any sinner does it. ఏ పాపైనా అలాగే స్పందిస్తాడు. Any sinner does it. ఏ పాపి అయినా అలాగే చేస్తాడు. What is the difference? మరి వ్యత్యాసం ఏంటంటారు? With you, మీకు పాపులకు వ్యత్యాసం ఏంటంటారు? would you love like Jesus loved His church? యేసు ప్రభువు తన సంఘాన్ని ప్రేమించినట్లుగా నీ భార్యను ప్రేమిస్తావా? How else did He love? ఇంకా ఎలా ప్రేమించాడు? Romans 5:10 says, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, for while we were enemies, we were reconciled to God by the death of His Son. మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం. So if you're thinking about getting married, ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే, or if you are married, లేక పెళ్లి అయిపోయి ఉంటే నీకు, you should determine to love your wife like that. ఈ విధంగా నీ భార్యను ప్రేమించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. అలాంటి నిర్ణయం తీసుకోవాలి. When she behaves like an enemy, నీ శత్రువులాగా ఆమె నీ పైన వ్యవహరించినా He did not say, oh, you are my enemy, I will come and kill you. ఆయన నువ్వు నాకు శత్రువు, నేను వచ్చి నిన్ను చంపేస్తాను అని అనలేదు. What did he do? ఆయన ఏమన్నాడు? Ephesians 5:25. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. He gave himself for the church. తనను తాను ఇచ్చుకున్నాడు సంఘం కోసం. How did he give himself? ఎలా ఇచ్చాడు? He died. ఆయన చనిపోయి ఇచ్చాడు. That's where the true love is shown in the house. అలాంటి పవిత్రమైన ప్రేమను, నిజమైన ప్రేమను ఆయన చూపించాడు. ముందు ఇంట్లో చూపించాలి. Would you obey? మీరు మరి ఆ విధంగా ఆయన చెప్పిన మాటకు లోబడతారా? It is good. అది మంచిది అలా చేసి. It is good. అది మంచిది. Do you seek your own good? నీ సొంత మరి క్షేమాన్న కనీసం నువ్వు వెతుకుతావా? This is how we should obey. ఒకవేళ వెతికితే ఈ విధంగా ఆయన అనుసరించాలి. And what else? ఇంకా ఏంటి? Ephesians 5:20-21 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21వ వచనం చెప్తోంది, wives submit to one another. ఒకరికి ఒకరు లోబడి ఉండుడి. Why we should submit? ఎందుకు మనం ఒకరికొకరు లోబడి ఉండాలి? Jesus is our example. దానికి మనకు ఉన్నటువంటి ఉదాహరణ కూడా యేసు ప్రభువే. People were quarreling. His disciples were quarreling. Who is the greatest? ప్రజలు కొట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా యేసు ప్రభు యొక్క శిష్యులు కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకుంటూ అడుగుతున్నారు, ఎవరు మనలో గొప్పవారు? This happens in organizations. ఇది మరి కొన్ని వ్యవస్థలలో కూడా జరుగుతుంటుంది, ఆర్గనైజేషన్స్ లో జరుగుతుంది. It happens among children. పిల్లల మధ్య జరుగుతుంటుంది. It happens among parents. మరి పెద్దవాళ్ళు లేకపోతే తల్లిదండ్రుల మధ్య జరుగుతుంటుంది. It happens in Sunday school, church. సండే స్కూల్లో, చర్చ్ లో, అన్ని చోట్ల కూడా ప్రాధాన్యత లేకపోతే ఆధిక్యత కోసం కోరు అనేది జరుగుతుంది. What did Jesus do? యేసు ప్రభు ఏం చేశాడు? Just they were quarreling. వాళ్ళు కొట్లాడుకుంటూ ఉన్న సమయంలో He washed their feet. ఆయన వారి పాదములు కడిగాడు. Why? ఎందుకు? Because of Philippians chapter 2 verse 5 onward. What he did. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి కనుక మనం చదివితే ప్రభు ఏం చేశాడు
అన్నది మనకు కనిపిస్తుంది. He became a slave. ఆయన దాసుని స్వరూపమును దాల్చుకున్నాడు. That's how we should obey. అలాంటి విధేయత మనకు కలిగాలి. Submitting to one another is the example. ఒకరికొకరు మనము సమర్పించుకోవడం, ఒకరికొకరు లోబడి ఉండటమే యేసు ప్రభు ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ. Would you submit? మీరు అలాంటి లోబడి ఉండటాన్ని కోరుకుంటారా? Do you love Jesus? మీరు యేసు ప్రభువును నమ్ముతున్నారా? If you do not want to do this, దీన్ని చేయడం మీకు ఇష్టం లేకపోతే then it is all talk. అది కేవలం మాటల్లో మాత్రమే ప్రేమ, నిజానికి మీరు ప్రేమించినట్టు కాదు. Okay. And we look at what kind of love that is. మనం ఇప్పుడు ఆ నిజానికి అలాంటి ప్రేమ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. And we'll speak about one more thing, two more things, and then we'll look at what kind of faith that is. ఇంకా రెండు విషయాలను మనం చూసుకుని ఎలాంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నామో చూద్దాం. Wives, submit to your own husbands. భార్యలారా మీ స్వంత పురుషులకు మీరు లోబడి ఉండాలి. Ephesians 5:22. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. How should we submit? ఏ విధంగా మీరు లోబడి ఉండాలి? Philippians chapter 2 verse 5 on earth is the example. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి యేసు ప్రభు ఏ విధంగా అయితే ఉదాహరణ చూపించాడో అలా లోబడి ఉండాలి. And 1 Peter chapter 2:13 to 1 Peter chapter 3:6 is the example. మొదటి పేతురు 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 3వ అధ్యాయం 6వ వచనం వరకు ఏ విధంగా అయితే వివరణ ఉందో ఆ విధంగా మీరు మీ పురుషులకు లోబడి ఉండాలి. You can go home and read it. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ విషయాలు చదువుకోవచ్చు. After reading, చదువుకున్న తర్వాత pray about it ప్రార్థించండి ఒకసారి. and obey. ప్రార్థించిన తర్వాత ఆ విధంగా చేయండి. Don't give just talk, కేవలం మాట్లాడకండి. but you love Jesus. నేను యేసు ప్రభువును ప్రేమిస్తాను అని చెప్పండి. Jesus says, if you love, you will obey. యేసు ప్రభు అంటాడు, మీరు ప్రేమిస్తే లోబడి ఉంటాడు, లేక విధేయత చూపిస్తాడు. I would like to mention one thing here. నేను ఇంకొక విషయాన్ని ఇక్కడ ఉల్లేఖించాలనుకుంటున్నాను. What I observed in families. నేను కుటుంబాల్లో ఏదైనా ఆ విషయం చెప్తాను. In families, everything comes as a package deal. చూడండి, కుటుంబంలో ప్రతి ఒక్కటి కూడా ఒక ప్యాకేజ్ లాగానే వస్తుంది మనకి. It's a package deal. అది ఒక పెద్ద అన్నింటినీ సమకూర్చినటువంటి ఒక ప్యాకేజ్ లాంటిది. No one comes as an island. చూడండి, ఏదో ఒక ఐలాండ్ లాగా లేకపోతే అందరి నుంచి వేరు చేయబడినట్లుగా ఎవరు రారు. No one comes with himself alone. కేవలం ఆయన మాత్రమే ఉన్నట్లుగా ఏ కుటుంబంలో నుంచి వెళ్తాడు. I'm saying this because that's what many people in today's marriage expect. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ రోజుల్లో ప్రజలు కుటుంబంలో నుంచి ఇలాంటి విషయాలనే కోరుకుంటున్నారు. That they should not have anything to do with the extended family. చూడండి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటారు కదా, మన బంధుమిత్రులు, అలాంటి వాళ్ళతో మాకేం సంబంధం లేదు, ఇక మాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండాల్సిన అక్కర్లేదు. Especially the in-laws. ముఖ్యంగా మరి భార్య తల్లిదండ్రులు కానీ భర్త తల్లిదండ్రులు కానీ వాళ్ళతో మాకు సంబంధం లేదు అనుకుంటారు. And they want to live like island. ఒక ఐలాండ్ లాగా, ద్వీపం లాగా సపరేట్ గా జీవించాలని అనుకుంటారు. Not possible. అది సాధ్యం కాదు. In this world, nothing is like that. ఈ ప్రపంచంలో ఆ విధంగా ఏది ఉండదు. When you go to work, నువ్వు పనికి వెళ్ళినప్పుడు there are other colleagues with you. నీతో పని చేయడానికి సహకార్మికులు లేకపోతే పనిచేసే వాళ్ళు ఉంటారు, మిగిలిన ఉద్యోగులు. Your boss doesn't come like an island. మీ బాస్ నీకు ఒక ఐలాండ్ లాగా రాడు. He comes with all his, cultural background, all those things. ఆయన తన సంస్కృతి నేపథ్యం అంతా తీసుకొని వస్తాడు నీ దగ్గరికి. Everyone comes like that. ప్రతి ఒక్కరు కూడా అలాంటి నేపథ్యంతోనే వస్తారు. So we should expect the same thing. కాబట్టి మన వివాహ బంధంలో కూడా ఎక్కువగా వీటన్నిటినీ మనం ఆలోచించుకోవాలి. That your husband, your wife comes with a package deal. నీ భార్య అయినా నీ భర్త అయినా కానీ ఇలాంటి నేపథ్యాలన్నింటినీ కలుపుకొని ఒక ప్యాకేజ్ లాగానే మీ జీవితంలోకి వస్తారు. Does your wife wear specs?
నీ భార్య కళ్ళతో పెట్టుకుంటుందా? If it is genetic, అది జన్యురీత్యా వచ్చిందా? then that's a package. వంశపారంపర్యంగా వచ్చినట్లయితే నీకు ఒక ప్యాకెట్ లాగే వచ్చింది. You know, everything is like that. Your husband, ప్రతి ఒక్కటి అంతేనండి. నీ భర్త if he has learned to be a workaholic, ఒకవేళ ఎక్కువగా పనిచేసేవాడు అని అనుకోండి, then it's a package deal. నీకు అదే ప్యాకేజ్ దొరికింది. And in fact, Jesus doesn't come on a loan. యేసు ప్రభువు కూడా నీ జీవితంలోకి ఒక ఐడెంటిటీగా రాడు. He says, he that receives me receives the Father. నన్ను గ్రహించువాడు లేకపోతే నన్ను స్వీకరించువాడు తండ్రిని స్వీకరించు అంటాడు. You can have both of them or none of them. వారి ఇరువురిని కలిగి ఉంటారు, లేకపోతే ఏ ఒక్కరిని కలిగి ఉండకుండా ఉంటారు. Marriage is just like that. మరి వివాహ సంబంధం కూడా అలాంటిదే. If you want a smoother marriage, ఒక మంచి వివాహ జీవితం కావాలి అనుకుంటే మీరు you should accept the package. ఆ ప్యాకేజ్ మొత్తాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలగాలి. He that loves the Father loves the Son. ఎవరైతే తండ్రిని ప్రేమిస్తారో వారు కుమారుని కూడా ప్రేమిస్తారు. Isn't it? అవునా కాదా? So she that loves the husband would love all that he loves and his family too. మరి ఒకవేళ నీ భర్తను నువ్వు ప్రేమిస్తే ఆ భర్త కలుగుతున్న తన కుటుంబాన్ని, ఆ భర్త ప్రేమించే ప్రతి విషయాన్ని నువ్వు ప్రేమిస్తావు, స్వీకరిస్తావు ఉన్నట్లుగా. Just as the son doesn't come without the father. ఏ విధంగా అయితే కుమారుడు తండ్రి లేకుండా మీ జీవితంలోకి రాడో, ఏ విధంగా మీ భర్త తన కుటుంబం లేకుండా రాడు. Same thing with the wife. అదే జరుగుతుందండి భార్య విషయంలో కూడా. She comes with from her cultural background. ఆమె కూడా తన మరి సాంస్కృతిక నేపథ్యం నుంచి వచ్చింది. So in family, కుటుంబంలో just like Jesus accepted you, యేసు ప్రభు ఏ విధంగా అయితే నువ్వు ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించాడో, did he ask you questions? ఆయన నిన్ను అడిగాడు ఆ ప్రశ్నలు. Which caste you are? ఏ కులం నుంచి వచ్చావు? How much money you have? ఎంత సంపాదిస్తావు? No. అడగలేదు కదా. He accepted. ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించాడు. Especially for people who are already married. ముఖ్యంగా ఇదివరకే పెళ్లి అయిపోయిన వివాహ సంబంధంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాను. You should accept your wife, your husband as they are నీ భర్తను నీ భార్యను ఉన్నది ఉన్నట్లుగా నువ్వు స్వీకరించాలి. and love them. అప్పుడు వాళ్ళని ప్రేమించాలి. If they are sick, వారు ఒకవేళ రోగులనుకోండి, then give you more in sickness actually. నిజానికి ఆ రోగంలో మీరు ఇంకా ఎక్కువగా సహాయపడగలగాలి. అప్పుడే వాళ్ళకి మీ ఎక్కువ అవసరం ఉంటుంది. The same thing for the husband. మరి భర్తకు కూడా అంటే If he is short-tempered, ఆయన ఎక్కువగా కోపిస్తారనుకోండి, you should exercise. That's where you should exercise patience. ఆ సమయంలోనే ఇంకా ఎక్కువగా మరి విధేయతను నువ్వు ఆలోచించాలి. ఆ విధేయతను నువ్వు ప్రాక్టీస్ చేయాలి. If you truly walking with Jesus, నిజంగా యేసు ప్రభువుతో నడుస్తూ ఉంటే, my experience with Jesus is exactly like that. నా జీవితంలో యేసు ప్రభువు నడిచే దాని పట్ల ఉన్నటువంటి అవగాహన మాత్రం, లేదా అనుభవం మాత్రం ఇలాగే ఉంది. When I fall down నేను పడిపోయిన సమయంలో into some sin, లేకపోతే ఒక పాపంలో పడాను అనుకోండి, Jesus doesn't say, "Don't ever come to me. Get lost from here." యేసు ప్రభు నా దగ్గరికి రాకుండా నా నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్పలేదు. అలా చెప్పలేదు. Why do I come to him? ఎందుకు నేను తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వస్తాను? Because his love is welcoming. ఎందుకు అంటే ఆయన ప్రేమ నన్ను తిరిగి ఆహ్వానిస్తుంది కాబట్టి. Because his love is forgiving. ఆయన ప్రేమలో మరి క్షమాపణ ఉంది కాబట్టి. His love doesn't remember the past. ఆయన ప్రేమ గడిచిపోయిన దాన్ని గుర్తుపెట్టుకోదు కాబట్టి. Do you remember and repeat it again? ఒకవేళ నువ్వు దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మొదలు పెడతావా? That's not submission, that's not love. అది ప్రేమ కాదు, అది విధేయత అసలు కానీ కాదు కుటుంబంలో. How else should we love? ఇంకా ఏ విధంగా మనము ప్రేమించాలంటారు? Jesus gave himself up for the church. That's what we saw. యేసు ప్రభు సంఘం కోసం తను తాను సమర్పించుకున్నాడు మనం చూసాం. The same principle is applied to an extent in 1 Timothy 5:8. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలాంటి నియమాన్నే మరి మనం చూస్తామట. It says, "But if anyone does not provide for his relatives and especially for the members of his household, he has denied the faith and is
ఎవడైనా స్వకీయేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోతే కదా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. Do you want to know, did Jesus do this? యేసు ప్రభు ఈ పని చేశాడంట. Did he provide for his family? ఆయన కుటుంబం కోసం ఆయన కావలసినటువంటి సమకూర్చి ఇచ్చాడు అంటారా? He did that for the church, that's what we say. ఆయన సంఘం కోసం చేశాడు, అది మనం అంటున్నాం, బానే ఉంది. But what about his earthly home? కానీ ఆయన భౌతికంగా ఏ కుటుంబంలో అయితే పుట్టి పెరిగాడో ఆ కుటుంబానికి చేశాడా? He was hanging on the cross. ఆయన శిలువ పైన వేలాడుతున్నాడు. He knew one responsibility. ఒక్క విషయం ఆయనకు బాగా తెలుసు, ఆ బాధ్యత బాగా తెలుసు ఆయన. His mother. ఆయన అంటాడు, నా తల్లి. ఆయన ఏం చేశాడు తల్లి కోసం? Even in that pain, అలాంటి బాధలో కూడా he handed his mother over to his తన తల్లిని ఇంకొక శిష్యునికి అప్పచెప్పి, ఇదిగో నీ తల్లి అని అన్నాడు. Do you have such responsibility for your family? మరి నీ కుటుంబం పట్ల అలాంటి బాధ్యత కలిగి ఉన్నావా నువ్వు? That's what love. దాన్ని ప్రేమ అంటారు. That's what love for Jesus means. యేసు ప్రభువుని ప్రేమించడం అంటే నీ కుటుంబాన్ని ఆ విధంగా ప్రేమించడం. Not you going and having nice biryani and your wife is starving inside. నువ్వు పోయి నీ స్నేహితులతో కూర్చొని బాగా బిర్యానీ తినొస్తావు, నీ భార్య ఏమో ఇంట్లో వెయిట్ చేస్తా ఉంది నీకోసం. That's not love of Jesus. అది యేసు ప్రభు ప్రేమ కాదు. అది యేసు ప్రభువును ప్రేమించినట్టు కాదు. Many people, I'm saying this because many people in ministry do that. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, నేను సేవ చేస్తున్నాను అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది ఈ పని చేస్తారు కాబట్టి. Nothing in the house. ఇంట్లో ఏమీ ఉండదు. They go exactly house visiting at dinner time and have nice dinner somewhere with someone and come back home. వాళ్ళేమో బండేసుకుని బయట పట్టుకుని వెళ్తారు, హౌస్ విజిటింగ్ కోసం అని చెప్పి కరెక్ట్ గా భోజన సమయానికి వెళ్తారు. అక్కడ బాగా ఒక బిర్యానీ తినేసి ఇంటికి వస్తారు. That's not what Jesus did. అది యేసు ప్రభు చేసే పని కాదు. How did he give himself up? ఆయన తను తాను ఏ విధంగా సమర్పించుకున్నాడు? He worked for the family and he remembered the responsibility even on the cross. ఆయన కుటుంబం కోసం పనిచేశాడు. ఆయన శిలువ పైన వేలాడుతూ ఉన్నప్పుడు కూడా కుటుంబంలో తనకున్నటువంటి బాధ్యతను మర్చిపోకుండా తల్లిని ఆ శిష్యునిగా పంపాడు. So as Christians, if you are sick, క్రైస్తవులుగా మీరు ఒకవేళ రోగులైతే, as a Christian man, if you are sick, should you go to work? మీరు క్రైస్తవునిగా ఒకవేళ మీరు ఆరోగ్యం బాగాలేదనుకోండి, పనికి వెళ్ళాలా? If you want to do your responsibility towards your wife and children, you should go. ఒకవేళ నీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, వారికి సమకూర్చడం కోసం నీవు ఆ పని చేయాల్సిందే అని అనిపిస్తే మీరు పని చేయాలి. No other question. ఏ ప్రశ్నలు లేవు మధ్యలో. Jesus did it. యేసు ప్రభు చేశాడు. On the cross he did. మరి శిలువ పై నుండి కూడా చేశాడు. He is our example. ఆయన మనకు ఉన్నటువంటి ఉదాహరణ కదా. How do we work మనం ఏ విధంగా పనిచేస్తాం for the family? మన కుటుంబాల కోసం ఏ విధంగా Do పనిచేస్తాం? you work so that you might spend it on your lust, or you work so that you will give it to your wife and children? నీకున్నటువంటి నీ సొంత కోరికల పైన డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కోసం నువ్వు పనిచేస్తున్నావా, లేకపోతే నీ కుటుంబాన్ని పోషించడం కోసం, నీ కుటుంబానికి కావలసినటువంటివి అన్ని కూడా సమకూర్చడం కోసం పనిచేస్తున్నావా? Take Jesus' life. యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఒకసారి, What did he acquire in this earth? ఆయన ఈ భూలోకంలో ఏ సంపాదించుకున్నాడు అంటారు? He worked ఆయన పనిచేశాడు for his family తన కుటుంబం కోసం and for the church. అలాగే మరి సంఘం కోసం. Now, what if we do not do this? మనం ఈ పని కనుక చేయకపోతే, If you are not obedient like this, మనం ఈ విధంగా దేవునికి లోబడి ఉండకపోతే, and we still say we have great faith, ఆ తర్వాత కూడా మేము చాలా విశ్వాసం ఉండి అని చెప్పుకుంటే, the scripture says something about it. దేవుని వాక్యం గురించి ఇంకొక మాట చెప్తాం. One, you are deceived, మొదటిది నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. as we read in Jeremiah. ఇర్మియా గ్రంథంలో మనం చదివినట్లుగా మోసకరమైన జీవితంలో ఉన్నావు. Your heart is deceiving you, నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. thinking that you have great faith, నీకు ఎంతో పెద్ద విశ్వాసం అనుకుంటున్నావు, but you are deceived. కానీ నువ్వు మోసపోయావు. You have forsaken the fountain of living waters.
నీవు మరి జీవ జలముల ఊట అయినటువంటి దేవుడిని మర్చిపోయావు. And fuel for yourself systems, broken systems that cannot work out. పగిలిపోయిన తొట్లతో పగిలిపోయిన బాణంతో నీళ్లు నింపుకున్నాం. And the scripture says one more thing. మరి దేవుడు వాకి ఇంకో విషయం చెప్తాం. James యాకోబు 2వ అధ్యాయము 19వ వచనం. It says, do you believe that there is one God? మీరు దేవుడు ఒకడే అని నమ్ముతున్నారా? The demons also believe. మీకు విషయం తెలుస్తుందో దయ్యాలు కూడా నమ్ముతాయి. Not only that, అంతేకాదు నమ్మి వణుకుతాయి. నువ్వు వణుకుతావా దేవుడు ఒకడే అంటే నువ్వు దయ్యం కంటే తరుగుతుంది. The demons దయ్యాలు వణుకుతాయి దేవుడు ఒకడే అని తెలుసు. You have that fear. నీకు అలాంటి భక్తి లేదా భయం ఉందా దేవుడి పట్ల? The demons have. And they have the Yeah. right doctrine. వాటికి సరైన దేవుడి పట్ల సరైన అవగాహన ఉంది. Doctrine. They have the right doctrine. సరైన సిద్ధాంతం దేవుడు ఎవరు అన్న విషయం పైన సరైన సిద్ధాంతంలో ఉన్నాయి అవి. The demons may deceive people into wrong doctrine. మరి దయ్యాలు ప్రజలను వేరే సిద్ధాంతంలోకి తోడుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాయి, మోసం చేస్తాయి. But they believe in the right doctrine. కానీ వాటికి మాత్రం సరైన అవగాహన ఉంది. Do you think that, I believe in Jesus as God, I can defend it, Trinity and all that? మీరు ఒకవేళ నేను యేసు ప్రభువుని నమ్ముతాను, ఆయన దేవుడిని నమ్ముతాను, త్రిత్వాన్ని నమ్ముతాను, వాటన్నిటిని కూడా నేను సరైన అవగాహనలో ఉన్నాను అని అనుకుంటున్నాం. Demons know. మీకు వచ్చి తెలుసు దయ్యాలు కూడా తెలుసు. They are much more equipped to defend it than you and me. నువ్వు నేను కంటే కూడా వాటికి ఇంకా ఎక్కువగా జ్ఞానం ఉంది ఆ విషయాల పట్ల. What is the difference? ఏంటి డిఫరెన్స్? వాటికి మనకు వ్యత్యాసం ఏంటి? James speaks about it in the 20th verse on. యాకోబు 20వ వచనం నుంచి ఆ విషయాల గురించి మాట్లాడుతున్నాడు. We'll read it. మనం చదువుదాం. వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది తెలుసుకోగలుగుతావా? మన మిత్రుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు నీలవరం నీతిమంతులను పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసినని, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అని లేఖనము నెరవేర్చబడను. మరియు దేవుని స్నేహితులని అతనికి పేరు కలిగి, మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలములను నీతిమంతులని ఎంచబడదని మీరు దీని వలన గ్రహించింది. You should observe one thing here. ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. See, James is not speaking about work alone. మరి యాకోబు కేవలం పని గురించి మాట్లాడలేదు, Or faith alone. లేకపోతే కేవలం విశ్వాసం గురించి మాట్లాడలేదు. Martin Luther did a great mistake in his German Bible. ఆయన జర్మన్ బైబిల్ చదువుతూ మార్టిన్ లూథర్ గారు ఒక విషయంలో చాలా పొరపడ్డారు. He added the word alone. ఆయన అలోన్ అన్న పదాన్ని అక్కడ రాసుకున్నారు. Faith alone. ఫెయిత్ అలోన్ అన్నారు In scripture. అంటే దేవుని వాక్యంలో అది కూడా. Doctrinally faith alone is okay. మరి సిద్ధాంతపూర్వకంగా కేవలం విశ్వాసము అన్న దానిపైన ఏ అభిప్రాయం భేదము లేదు, అది పర్వాలేదు. But faith alone inside the scripture is wrong. ఈ వాక్య భాగంలో విశ్వాసము మాత్రమే అని రాసుకుంటే మాత్రం తప్పు. When we look at the word faith in the Hebrew language, హెబ్రీ భాషలో విశ్వాసము అన్న పదాన్ని కనుక మనం చూసినట్లయితే it means someone who's faithful. దాని అర్థం ఏంటి అంటే విశ్వాసయోగ్యంగా నమ్మకంగా ఉన్న వ్యక్తి అని అర్థం. Can anybody be faithful without an action? ఏ వ్యక్తి అయినా సరే పనులు లేకుండా నమ్మకంగా ఉండగలుగుతాడా? That's what James is telling you. మరి యాకోబు అదే మాటను గుర్తు చేస్తున్నాడు. If you read carefully, he's not saying faith alone and works alone. జాగ్రత్తగా కనుక చదివినట్లు అయితే కేవలం విశ్వాసము లేక కేవలం పనులు అన్న విషయం పైన మాట్లాడటమే లేదు అసలు. What is he saying is, if you have faith, ఆయన ఏమంటున్నాడు అంటే నీకు ఒకవేళ విశ్వాసం ఉంటే it will show in your works. నీ పనుల్లో అది కనిపిస్తుంది. Let me give you an example. ఒక ఉదాహరణ చెప్తా. Before that,
దానికంటే ముందు if you do not show in your works, నీ పనుల్లో కనుక చూపించకపోతే you are like a demon. నువ్వు ఈ దయ్యముల కంటే దరిద్రుడివి. And your such kind of faith will take you when the demons look. అలాంటి విశ్వాసము మరి దయ్యాలు ఎక్కడికి వెళ్తున్నాయో అక్కడికే తీసుకెళ్తుంది. To hell. దాన్ని నరకం అంటారు. So examine yourself, what kind of faith you have. కాబట్టి ఎలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచించు. Let me give you an example. ఒక ఉదాహరణ చెప్తా. Let's say you gave, Jeevan and his dad bought a new house recently. జీవన్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబము ఒక ఇల్లు కొనుక్కుంది కదా కొంతకాలం క్రితం. Let's say, individually you all wanted to buy a house. మీరు కూడా మీకు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి. You gave 50 or 1 lakh, 50 lakhs or 1 crore. మీరు ఒక 50 లక్షలు ₹1 ఇచ్చారు To a builder. ఒక బిల్డర్ కి. You have a land. మీ దగ్గర భూమి కూడా ఉంది. And the builder gets to, meets an architect, puts a nice drawing. ఆయన ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాడు. బిల్డర్ మొత్తం ఒక డ్రాయింగ్ వేయిస్తాడు. And he brings the drawing and takes you, in your 1 acre of land. ఒక ఎకరం భూమిలోకి తీసుకెళ్ళిపోయి మొత్తం చూపిస్తాడు. ఆయన మీకు డ్రాయింగ్ చూపిస్తాడు. This is where your bedroom is. This is where your bathroom is. మీ బెడ్రూమ్ అంటే మీ బాత్రూమ్ అంటే అని చూపిస్తున్నాడు. He explains all that to you. అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు మొత్తం. This is where you put your sofa. ఇక్కడ సోఫా వేసుకోండి అంటున్నాడు. And he speaks all that and he explains it to you. మొత్తం మాట్లాడతాడు. మొత్తం మీకు వివరంగా చెప్తాడు. And it is 1 year. ఒక సంవత్సరం అయిపోయింది. You ask this fellow. ఆయన అడుగుతారు ఏమైనా ఇల్లు ఎక్కడ పోయింది. He again takes you to the same place and explains. మళ్ళీ వస్తాడు. మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాడు. మళ్ళీ వివరిస్తాడు. ఇక్కడ సోఫా వేసుకోండి, ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంది. It's second year. మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయింది. It's 5 years. 5 సంవత్సరాలు. It's 10 years. 10 సంవత్సరాలు. 20, 20, 40, 40, 80 years. 80. ఈ kids చూపించారు. బట్ అడిగిన ప్రతిసారి తీసుకెళ్తారని చూపిస్తారు. ఏం చెప్తారు మీరు? మీరేమంటారు? You ask, where is my house? మీరు అడుగుతారు అసలు ఇల్లు ఎక్కడ బాబు? ఆయన అడుగుతూ ఇట్లా ఇల్లు ఎక్కడ సోఫా వేసుకోండి, బెడ్రూమ్ ఉంటుంది. You answer. మీరు దాన్ని స్వీకరిస్తారు. The same way God rejects your faith if it is not combined with action. అలాగే దేవుడు మీ విశ్వాసంలో క్రియలు లేకపోతే మిమ్మల్ని ఆ విధంగా నిర్ణయిస్తాడు. He rejects. దాన్ని ధృవీకరిస్తాడు. You have such a sense to reject someone who is making a fool of you. మీరు మిమ్మల్ని మోసపుచ్చుతున్నాడు అని అనుకునే ఒక బిల్డర్ను మీరు ఏ విధంగా అయితే ధృవీకరిస్తారో, God is never wrong. మరి దేవుడు వెలువాడు కాదు, మెక్కింపబడడు. You come to him with the faith of demons. మీరు దయ్యాలకుండే ఆ విశ్వాసం తీసుకుని ఆయన దగ్గరికి వస్తే He will take you where the demons go. ఆయన నిన్ను ఎక్కడైతే దయ్యాలు ఉంటాయో అక్కడే పడ్డాడు. If you truly seek your own goodness, మరి మీ సొంత క్షేమాన్ని కనుక మీరు వెతుక్కుంటే it is better to obey. దేవుడికి విధేయతమే మంచిది. And as we have read, మనం చదివినట్లుగా suddenly and make them up prayer. దాన్ని మనం ప్రార్థనగా చేసుకుంటాం. If you do not have such a heart, మీకు అలాంటి హృదయం లేకపోతే would you seek God's face for such a heart? అలాంటి హృదయం కోసం దేవుడికి అలాంటి హృదయం ఇవ్వాలి అని ప్రార్థన చేస్తారు. So that it might go well with you. మీకు క్షేమాభివృద్ధి కలిగిలాగా. Shall we read Deuteronomy 5:29? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనం మళ్ళీ ఒకసారి చదువు. వారిని వారి సంతానములకు నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారి పుట్టిన మేలు. God is saying, oh, that they would have such a వారి పుట్టే ఎంత బాగుంటుంది. that's the desire of God for you. అది దేవుని హృదయంలో మీ పట్ల ఉన్నటువంటి ఆశ. But do you desire that? కానీ మీ హృదయంలో అలాంటి ఆశ ఉందా? So that it might go well.
మీకు క్షేమం కలగాలి. Examine మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. and seek God's face if you do not have. దేవుని ముఖమును వెతకండి. And don't justify yourself that you are obeying in this, but okay, God would adjust with some other thing. నేను ఇన్ని విషయాల్లో మరి విధేయత చూపిస్తున్నాను కదా, ఈ కొన్ని విషయాల్లో దేవుడు అడ్జస్ట్ చేసుకుంటాడులే అని వ్యర్థ మాటలు మాట్లాడతాడు. God doesn't do that. దేవుడు అలాంటి చేయడు. God doesn't change his standard. దేవుడు తన స్థాయిని తన స్థాయిని మార్చుకోడు. You should come to him. ఆయన కొలతలు మార్చుకోడు కాబట్టి నువ్వు ఆయన కొలతల్లోకి రాకతావు. నేను ఒకసారి పరీక్షించుకోవాలి. And I would request that you seek your own good. నేను మీరు కనీసం మీ క్షేమాన్నైనా వెతుకుతారు అని ఆశపడుతున్నాను. I obey. మరి విధేయత చూపిస్తారని ఆశపడుతున్నాను. స్థలం వచ్చుకుంటే మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వైపు ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఈరోజు మనకు విత్తబడినటువంటి వాక్య భాగాన్ని